100కి 90% నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే మైండ్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోండి. మనం చాలా చదువులు చదివాము. ఎంతో పీహెచ్‌డీలు, బీటెక్‌లు, ఎంటెక్‌లు చేసుంటాం. కానీ వి ఆల్ ఫెయిల్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ మైండ్ లాంగ్వేజ్. అంటే మనసు భాష. మనసు భాష ఎలా ఉంటుందంటే మాక్సిమం చిన్న పిల్లలతో ఎగ్జాంపుల్‌తో నేను చెప్తాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరం చేద్దాము. ఏ విషయమైనా వద్దు అని చెప్పకూడదు. నువ్వేం చెప్పాలి అంటే నీకు ఏం కావాలో అన్న మాత్రమే చెప్పాలి. ఎవరైనా వ్యక్తిలో మంచి బిహేవియరల్ చేంజ్, పాజిటివ్ బిహేవియర్ చేంజ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏం చేయాలో చెప్పొద్దు. నల్ల పిల్లిని చూడొద్దు. అంటే మీకు చూడొద్దు అనే కన్నా నల్ల పిల్లి అనే పదం మైండ్‌లో ఫ్రేమ్ అయిపోయి ఉంటుంది. బ్లాక్ క్యాట్‌ని డోంట్ సీ బ్లాక్ క్యాట్. ఆల్రెడీ బ్లాక్ క్యాట్ మీ మైండ్‌లోకి వచ్చేసింది. కాబట్టి ఏదైనా విషయం మీరు పాజిటివ్‌గా బిహేవ్ చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఏం చూడకూడదో, ఏం చేయకూడదో చెప్పొద్దు. ఏం చెయ్యాలో చెప్పండి. ఆల్ క్యాట్స్ ఆర్ ఆల్ యానిమల్స్ ఆర్ గుడ్. అంటే యానిమల్స్ అన్నీ మంచివి అని చెప్పే ప్రయత్నం చేయండి. ఏం చేయకూడదో చెప్పొద్దు. ఏం చేయకూడదు అంటే బ్రెయిన్ ఏమొచ్చి చేయకూడదు అనే కన్నా ఏమి చేయకూడదు అనే థాట్‌ని బలంగా తీసేసుకుంటుంది. కాబట్టి నోట్ దిస్ పాయింట్. డోంట్ సే వాట్ నాట్ టు డూ. సే వాట్ టు డూ. ఏం చెయ్యాలో చెప్పండి. ఏం చేయకూడదో చెప్పొద్దు. ఎందుకంటే ఏం చేయకూడదు చెప్పే ప్రయత్నంలోనే ఏం చెయ్యాలో కూడా మీరు ఇండైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పేస్తా ఉన్నారు.